తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా ముఖ్రాకి గ్రామంలో ముందస్తు వేడుకలు రెండో రోజు కూడా జరుపుకుంటున్నారు. కేసీఆర్ జన్మదినం సందర్భంగా జోగినపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా 3 ఏళ్ల కిందట నాటిన 500 మామిడి మొక్కలను నేడు కాయలు కాయడంతో గ్రామస్తులు సెల్ఫీలు దిగారు. తొలి మామిడికాయను కేసీఆర్ కు ఇస్తామని, కేసీఆర్ హరిత సంకల్పం కోసం కన్న కలను సాధనకు పాటుపడతామని మాజీ ఎంపీటీసీ గార్గి సుభాష్ తెలిపారు. కేసీఆర్ కేటీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష అని, కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయు ఆరోగ్యాలతో ఉండాలని భగవంతుని కోరుకుంటున్నామన్నారు సుభాష్. సంవత్సరాల కింద కేసీఆర్ జన్మదిన పురస్కరించుకొని మా సొంత పొలంలో 500 మామిడి చెట్లు నాటడం జరిగింది. మరి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సంతోష్ రావు ఏదైతే చేసిండో దానికి భాగమే మరి చెట్లు నాటడం జరిగింది. మరి ఇలా చెట్లు కాయలు కాస్తున్నాయి. మరి చెట్లకు కాయలు వచ్చినాక కేసీఆర్ గారిని కూడా ఇది మామిడి చెట్లు కూడా తీసుకుపోయి ఇస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఎవర్ గ్రీని మొత్తం తెలంగాణ చేసిండు. బాపు జన్మదిన సందర్భంగా ఇలా అందరూ ఎవరైతే చెట్లు నాటినరో గ్రామస్తులు అందరూ వచ్చి చెట్లను చూసి సంతోషపడుతున్నారు. ఎందుకంటే కేసీఆర్ గారు జన్మదిన సందర్భంగా నాటినాం కాబట్టి వాళ్ళు ఫలాలు ఇస్తున్నాయి. మరి ఇలా కాయలు కాస్తున్నాయి. మరి కాయలు కాసినాక గ్రామస్తులతో పాటు ముందు మొదటి కాయ కేసీఆర్ సార్కి ఇస్తాము, కేటీఆర్ సార్కి ఇస్తాము, సంతోష్ రావుకి ఇస్తాము, స్థానిక ఎమ్మెల్యే గారికి ఇస్తాము. మరి తర్వాత గ్రామస్తులు కూడా ఇది సంతోషంగా తింటాము. ఎందుకంటే కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ఎంతో బాగుపడ్డది. ఇంకా బాగుపడాలా, కేసీఆర్ గారు ఆయుష ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ జై తెలంగాణ.